ఈ వాచ్ యాప్ అనేటువంటిది ఒక పెద్ద కీలకమైనటువంటి అంశం. ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చినటువంటిది. మళ్ళీ దాని వినియోగం వాయిదా పడింది. వచ్చే నెలకి వాయిదా పడింది. వచ్చే నెల 5వ తారీఖుకి. ఇప్పటికీ కూడా ఎన్నికల సంఘం సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు. ఎక్కడ నుంచి తీసుకున్నారు, ఏమేమి తీసుకున్నారు, సెక్యూరిటీ క్లియరెన్స్ ఎందుకు తీసుకోలేదు అన్నట్టు. వాస్తవంగా సెంట్రల్ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి యాప్ని వాడుకోవచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి యాప్ వాడుకోవచ్చు. ఇవి రెండూ వాడలేదు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏమైపోయింది, పబ్లిక్ కంప్లైంట్ ఇవ్వాలంటే వీళ్ళు ఇచ్చేటువంటి ఫోను దీంట్లో వాట్సాప్లో అవి వచ్చేటప్పటికి పెద్దగా ప్రయోజనం కనబడట్లేదు. మన పంచాయతీ ఎన్నికల్లో జరిగిన దాంట్లో అసలు ఎన్నికల కమిషన్ ఏమాత్రం చేయగలిగిందని అక్కడ ఒక్కచోట రీపోలింగ్ జరగలేదు, ఒక్కచోట రీకౌంటింగ్ జరగలేదు. వాస్తవంగా కనుక సరైనటువంటి సిస్టమ్ పెట్టుంటే కనుక ఈ వీడియో ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్గా ఎన్నికల సంఘమే ఆదేశించడానికి అవకాశం కుదిరేది. ఇక్కడ మేము మోనార్కులం అని చూపించుకోవడం కోసమని ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ప్రభుత్వ విభాగంతో సంబంధం లేకుండా, ఐటీ విభాగంతో సంబంధం లేకుండా సొంత యాప్ని తయారు చేయించేసిన తర్వాత దాని మీద ఛాలెంజ్ అయితే సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకున్నారా అంటే వెనక్కి పోయింది. చివరికి ఈ వాచ్ మీద స్టే ఇచ్చింది. మళ్ళీ హైకోర్టు ఇంకా మాకు పూర్తి సమాధానం రాలేదు ఎన్నికల సంఘం నుంచి అంటే మళ్ళీ వాయిదా వేసింది. మరి అంటే ఇక్కడ సరైన టైంలో సరైనటువంటి అవసరాన్ని చెడగొట్టుకున్నట్టయింది. ఇది ప్రజలకి మంచిదైందా చెడ్డదైందా అనేటువంటిది ఆలోచించుకోవాలి.